హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కర్రీ అండి. మీకు వీడియో చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా, అరటి పువ్వుతో కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ అరటి పువ్వు గురించి మీకు తెలుసుకోవాలి అని ఉంటే గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అరటి పువ్వుతో కర్రీ చేసుకొని మనం తరచుగా తింటూ ఉంటే హెల్త్కి చాలా మంచిదండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు అరటి పువ్వుని తీసుకుని ఇప్పుడు దానిపైన ఉన్న రెక్కల్ని ఓపెన్ చేసుకోండి. దాని లోపల ఇలా అరటి పువ్వు అనేది ఉంటుందండి. వీటితో మనం కర్రీ చేయబోతున్నాం. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా పువ్వుని మనం కట్ చేయకుండా అలా ఉంచుకున్నట్లయితే చెట్టుకి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అరటికాయల్లాగా వస్తాయండి. పువ్వు తయారైన తర్వాత ఇవన్నీ అరటికాయలు అన్నమాట. మనం అలా కాయల వరకు తయారయ్యేంత వరకు పువ్వుని ఉంచకుండా ఇలా ముందుగానే మనం అరటి పువ్వుని కోసి తెచ్చుకుంటే దీని లోపల ఉన్న వీటిని మనం కర్రీలోకి వాడబోతున్నాం. ఇలా వాడుకోవచ్చు. ఇవి చాలా మంచిదండి హెల్త్కి. ఇలా మొత్తం అన్నీ కూడా లోపల ఉన్నవన్నీ కూడా అరటి పువ్వులన్నీ ఒలిచి తీసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్ని జాగ్రత్తగా గమనించండి. అరటి పువ్వుని దాని పెటల్స్ని ఓపెన్ చేస్తే లోపల మనకి ఇలా కాడలాగా కనిపిస్తుందండి. దీనిని మనం కర్రీలో వేయకూడదు. దీనిని పక్కన పెట్టేసుకోండి. ఒక్కొక్క పువ్వుని కూడా ఇలా ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే లోపలున్న కాడని మాత్రం మనం బయట పెట్టేసుకోవాలండి. వీటిని కర్రీలో వేయకూడదు. ఇవి కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. ఇలా ఒక్కొక్క పువ్వుని ఓపెన్ చేసుకుని లోపల ఉన్న వాటిని తీసేసుకోండి. మనం కొంచెం కష్టం అనుకోకుండా ఇలా మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసి పెట్టుకుని కర్రీ వండుకుంటే చాలా చాలా మంచిదండి. ఇవి తరచుగా మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఎక్కువగా వీటిని తినం కదా, అప్పుడప్పుడే తింటూ ఉంటాం కాబట్టి కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా అయినా కూడా కష్టపడి చేసుకుని ఇలా కర్రీ చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా లోపల ఉన్న కాడని తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఆ పువ్వుని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పువ్వులన్నీ కూడా కట్ చేసుకోండి. మనం కట్ చేసుకోవటానికి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవటానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది కదండి. ఈ లోపుగా ఇవన్నీ కూడా కొంచెం కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి. మనం ఓపెన్ చేసుకున్నప్పుడు అరటి పువ్వు నుండి ఓపెన్ చేసుకున్నప్పుడు కొంచెం వైట్గానే ఉన్నాయి కదా. టైం అనేది కొంచెం ఎక్కువగా పడుతూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి నలుపుగా వచ్చేస్తాయండి. అయినా కూడా కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకుని ములిగేంత వరకు వాటర్ పోసి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇలా ఉప్పు నీళ్ళలో వీటిని బాగా కడిగినట్లయితే అవి జిగురుగా లేకుండా ఫ్రెష్గా వస్తాయండి. మనం పట్టుకున్నప్పుడు గమ్మీగా అనిపిస్తాయి, కానీ చేతికి ఆయిల్ అప్లై చేసుకుని కుకింగ్ ఆయిల్ అప్లై చేసుకుని వీటిని ఒలుచుకుని కట్ చేసుకున్నట్లయితే మనకి ఆ జిగురుగా ఉన్న పదార్థం అనేది చేతులకి అంటుకోకుండా మనం ఈజీగా ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోగలం. ఇప్పుడు శుభ్రంగా కడిగి వాటర్ అన్నీ పిండుకుని ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా 1 అరకప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకుని 1 అరగంట ముందుగా వాటర్లో బాగా నానబెట్టండి. నానిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత తగినన్ని వాటర్ పోసి ఈ గిన్నెను కుక్కర్లో పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేయబోతున్నామండి. దానికోసం మిక్సీ జార్ తీసుకుని సన్నగా తరిగిన అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు వేసుకుని 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 ఇలాచీ వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది.
అలాగే 2-3 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుని జార్కి మూత పెట్టి మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేద్దాం. తగినన్ని వాటర్ పోసి మసాలా అంతా కూడా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కర్రీకి సరిపడా పాత్ర పెట్టుకోండి. దానిలోకి 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు తీసుకోవాలండి. అలా తీసుకుని పచ్చిమిర్చి ముక్కలు కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకుని అవన్నీ కూడా ఆయిల్లో వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు గరిటెతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గటానికి కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలకి మాత్రమే సాల్ట్ వేసుకోండి, కర్రీకి తర్వాత యాడ్ చేద్దాం. ఈ సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయల్లో బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న అరటి పువ్వు అన్నీ కూడా వేసేసుకోండి. ఇలా అరటి పువ్వు ముక్కలన్నీ కూడా కళాయిలో వేసేసుకున్నాం కదా, వీటిని కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఈ అరటి పువ్వు అనేది ఆయిల్లో వేసిన వెంటనే కూడా చాలా ఈజీగా ఫ్రై అయిపోతుందండి, ఊరికే మగ్గిపోతుంది. ఇప్పుడు 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని పసుపు అంతా కూడా అరటి పువ్వులో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ మూత పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గించండి. 2 నిమిషాల తర్వాత చూద్దాం. 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే పువ్వు అంతా కూడా చక్కగా మగ్గటం స్టార్ట్ అయ్యిందండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని స్లోగా మగ్గించుకుంటే ఇదంతా కూడా బాగా మగ్గిపోతుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసుకుని దీనిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేద్దాం. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసినట్లయితే మసాలా పేస్ట్ అంతా కూడా కర్రీలో బాగా కలుస్తూ ఉడుకుతుంది. ఈ విధంగా బాగా మగ్గిస్తూ మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించినట్లయితే మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయాయి కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, కారము వేసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేయండి. ఈ కర్రీ అనేది శనగపప్పులు వేసి వండబోతున్నాం కాబట్టి మసాలా అంతా ఎక్కువగా వేయాలండి, కారం కూడా ఎక్కువగానే పడుతుంది. కర్రీ అనేది స్పైసీగా ఉన్నప్పుడే టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం వేసుకుని తగినన్ని వాటర్ పోసి మూత పెట్టి బాగా ఉడికించండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించండి, ఎందుకంటే మనం మసాలా పేస్ట్ గ్రైండ్ చేసినప్పుడు కొబ్బరి ముక్కలు వేసాం కదా, ఆ కొబ్బరి పేస్ట్ వల్ల కళాయి అడుగున అంటుకుపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ బాగా ఉడికించండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా కర్రీలో యాడ్ చేసుకుని శనగపప్పు అంతా కూడా కర్రీలో బాగా కలపండి. మనం వేసిన మసాలా పేస్ట్ అంతా కూడా సాల్ట్, కారము అన్నీ కూడా శనగపప్పుకు కూడా బాగా పడతాయి. ఈ విధంగా బాగా ఉడికిస్తూ కొంచెం గ్రేవీని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ, కారం కానీ, మసాలాలు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని చివరిగా కొంచెంగా కసూరి మేతి వేసుకోండి. ఇదంతా కూడా కర్రీలో బాగా కలపండి. కసూరి మేతి వల్ల కర్రీకి టేస్ట్ అనేది మరింత యాడ్ అవుతుందండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకొని ఇంకొంచెం సేపు ఉడికిద్దాం. ఇలా చిక్కబడుతున్నప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి కొత్తిమీర అంతా కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకొని బాగా ఉడికించి గ్రేవీ అంతా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రైస్కి, చపాతీకి దేనికైనా కూడా గ్రేవీని సర్వ్ చేసుకోవచ్చండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.